హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు వారు ఏం చేస్తారు? వారు దేవుని చూసేద్దరు. కాబట్టి హృదయం ఎలా ఉంటుంది అనేది చిన్న బొమ్మ వేస్తాను, నాకు అంత ఆటలు రాగానే. అంటే హృదయము ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి. వారు దేవుని చూస్తారు. హృదయం చెడ్డగా ఉంటే పరిస్థితి ఏంటి? హృదయం మంచిగా ఉంటే మంచిగా ఉన్నది హృదయాన్ని ఏమంటాం? పవిత్రమైనది, పరిశుద్ధమైనది అంటాం. చెడ్డగా ఉన్న హృదయాన్ని ఏమంటాం అంటే అపవిత్రమైన హృదయం అంటాం, కలంతో కూడిన హృదయం అంటాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు. అంటే చెడ్డ అన్నది చూసుకుంటే మొదటగా మన హృదయాలు చెడ్డగా ఉన్నాయి. చెడ్డగా ఉన్న హృదయాల్ని దేవుని యొక్క వాక్యం ద్వారా సరి చేసుకున్నాం. కాబట్టి మంచిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, చెడ్డగా ఉండాలని అపవాది యొక్క తంత్రము. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు. హృదయ శుద్ధి అంటే ఏంటి? శుభ్రంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం, కలంకం లేకుండా ఉండడం. శుద్ధి అంటే మన హృదయాలు శుభ్రంగా ఉన్నా లేదా అన్నది, మన మనస్సాక్షి సరిగా ఉన్నదా లేదా అన్నది మనకు తెలుసు. ఆ తర్వాత దేవుడికి తెలుసు. కలంకం లేకుండా మన హృదయాన్ని, మనస్సాక్షిని చూసుకుంటూ ఉండాలి. దేవుడైతే మొదట మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ మన వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాం. దాని గురించే మన హృదయము పాడైపోయింది. దాన్ని సరి చేసుకోవాలి. ఏం చేయాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు సరి చేయడకు. దేవుడైతే మొదట మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. పవిత్రులుగాను పరిశుద్ధులుగా దేవుడు అలాంటి వాడో అలా పుట్టించాడు మనం. కానీ మన అనేకమైన తంత్రాలు కల్పించుకొని మన హృదయాన్ని పాడు చేసుకున్నాం. అందుగురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము 34. మత్తయి సువార్త 12:34 చూస్తే చాలు. అక్కడ యేసుప్రభువారు చెప్పే మాట సర్ప సంతానమా, మీరు చెడ్డవారే ఉండి మీరు మంచి మాటలు ఎలా పలకగలరు? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. అంటే మనలో ఉన్న మాటలను బట్టి బయటకు వస్తూ ఉంటాయి. చెడ్డవారుగా ఉంటే మంచి మాటలు రావు. అక్కడే ఆ లిస్టులోనే 34, 35లో చెప్తున్నాడు. అంటే మంచివారైతే మంచి మాటలు మాట్లాడతారట, చెడ్డవారైతే చెడ్డ మాటలు. దుర్జనులు సజ్జనులు అనేది చెప్తున్నాడు. మంచివారు మంచి మాటలు చెప్తారు, చెడ్డవారు చెడ్డ మాటలు చెప్తారు. ఇప్పుడు మనము మంచివారమా చెడ్డవారమా? చెడ్డగా ఉన్నామా మంచిగా ఉన్నామా? మన హృదయంలో ఎటువంటివి ఉన్నాయి? ఉంటే అయ్యే మాటలు బయటకు వస్తుంటాయి.
మన మనసులో అన్నిగా నింపుకొని చెడు అన్నదే నింపుకొని ఉన్నామనుకో, చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి, మంచి మాటలు రావు. కాబట్టి మనము ఒకసారి దేవుడు మనకి అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడంటే, సరి చేసుకోవడానికి మనకి ఈ మనసాక్షిని సరి చేసుకోవడానికి సమయాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే సహోదరులు 3 వారాల్లో ఆయన చెప్తున్నారు, లేదంటే వేరే వారం ఎవరైనా వస్తున్నారో తెలియదు, కానీ ఒక వారంలో 4వ వారం కానీ 3వ వారం కానీ మేము వస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఆయన చెప్తున్నారు, ఏదో వారంలో స్టీల్ సిటీ వాళ్ళు వస్తున్నారు, వారు చెప్తున్నారు, అప్పటికే వింటున్నాము, విడిచిపెట్టేస్తున్నాం. అది కాదు. ఎవరు చెప్పినా, ఆయన చెప్పినా, నేను చెప్పినా, ఎవరు వచ్చినా చెప్పినా కూడా ఈ దేవుని మాటలు. ఆయనే మాకంటే టాలెంట్ ఎక్కువ ఉంది, ఆయనకి బాగానే చెప్పొచ్చు, ఆయనకంటే నాకు ఎక్కువ ఉండొచ్చేమో నేను చెప్పొచ్చు, కానీ ఏది చెప్పినా దేవుని వాక్యమే, అది గ్రహించాలి. అది వాక్యము ఏం తొట్టుతూ ఉంటుంది, హృదయం తొట్టుతుంది. ఇదిగో ఇలా తప్పు చేస్తున్నాం, సరి చేసుకో. దైవజనుడు వచ్చి చెప్తున్నాడు, ఎంత ప్రయాసపడి వచ్చి చెప్తున్నారు, సరి చేసుకోండి అని దేవుడు వాక్యం మనకి సరి చేసినప్పుడు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎలాగుంటున్నాం? హృదయంలో ఏదో నిండుతుందో అది బయటకు వస్తుంది అనేది చెప్పబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనం. అమ్మ ముందు కాలు తీసేమ్మా, చైర్మ కాలు తీసే, దేవుని సన్నిధిలో ఉన్నాం, కాలు ముందు పెట్టకూడదు. నరుల చెడుతనము చాలు, అంతవరకు. మన యొక్క హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచనలు, ఊహలు కేవలం చెడ్డవి అంటున్నాడండి దేవుడు. హృదయంలో ఉన్న తలంపులు, ఊహలన్నీ కూడా కేవలం చెడ్డవి. కేవలం చెడ్డగా ఉన్నాం మనము. దేవుడు చెప్తున్నాడు అక్కడ నరుల గురించి, మానవుల గురించి పుట్టించినందుకు చెప్పి ఏమన్నాడంటే, నేను ఎందుకు పుట్టించాను వీళ్ళని అనే హృదయంలో సంతాపం పొందాడట, హృదయంలో నొచ్చుకున్నాడట. ఏం చేశాడండి? నొచ్చుకున్నాడట. మన కూడా మన పిల్లలు పెద్దలయ్యారు, పెద్దలైనప్పుడు మన మాట ఆలకించట్లేదు అనుకోండి, వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇటు తల్లి మాట కానీ తండ్రి మాట ఆలకించట్లేదు. ఆలకించకపోతే మనకి ఎలాగుంటుందో ఒకసారి నొచ్చుకుంటాం మనం. అయ్యో, నా కుమార్తె ఎలాగ చేస్తుందేంటి, ఇటువంటి చెడు పనులు చేస్తుందేంటి, మంచిగా ప్రవర్తన లేదే అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే మనల్ని పుట్టించిన దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, శక్తిమంతుడు. ఆయన ఏమన్నాడంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, హృదయం యొక్క తలంపులు, ఊహలు కేవలం చెడ్డవని యెహోవా చూసి హృదయంలో నొచ్చుకున్నాడట. మన పిల్లలు మన గురించి ఏదైనా తప్పు చేస్తేనే బాధపడుతూ ఉంటాం. అటువంటి సమస్త జనులను ఆయన పుట్టించాడు. ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనం పుట్టించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా, పవిత్రంగా ఉండాలని ఆయన చూస్తున్నాడు. కానీ మధ్యలో ఏమొచ్చిందంటే, వివిధమైన తంత్రాలు కల్పించుకొని కేవలం హృదయం తలంపులు కూడా ఏమయ్యాయంట, చెడ్డవైపోయి దాని గురించి దేవుడిని నొచ్చుకుంటున్నాడు. కాబట్టి నీ గురించి, నా గురించి, ఎవరి గురించి నువ్వు నొచ్చుకుంటున్నాడేమో ఒకసారి చూడండి. ఎందుకు పుట్టించాడు వాళ్ళని అనుకుంటున్నాడేమో, ఎందుకు పుట్టించామని అనుకుంటున్నారేమో దేవుడు. కానీ కాబట్టి దేవునికి ఇష్టానుసారుగా నేను చేస్తున్నానా, ఒకసారి దేవుని సన్నిధానంలో మనము మన హృదయాన్ని సరి చేసుకోవటకు ఏమైనా తప్పుతులు కనబడడం సరి చేసుకోవడం మంచిది. ఈ సమయంలోనే రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం యేసుక్రీస్తు వారి శరీరం అని. ఆ పోయిన వారి నుంచి వారి వరకు
ఏ అపరాధాలు చేశానో, ఏ తప్పులు చేస్తామో అని ఆలోచన చేస్తూ ఉంటాం, తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. సమయంలో మనం సరి చేసుకోవాలి. అవకాశం ఇచ్చాడు. మళ్ళీ బయటకు వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు చనిపోతే మన పరిస్థితి ఏంటి? సరి చేసుకుంటే ఏం చేస్తారట? హృదయ శుద్ధి గల ధన్యులు వారు ఎవరు చూస్తారు? ఒకవేళ సడన్గా మనం బయటకు వెళ్ళినప్పుడు చనిపోయామనుకో, లేదా హార్ట్ అటాక్లు చనిపోయామనుకో, మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చూడాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. ఏమంటారు అప్పుడు? చనిపోమంటారా మమ్మల్ని అంటారా? ఏదో సమయంలో చనిపోతాం, తప్పదు. మన తల్లిదండ్రులు, మన పెద్దలు అందరూ కూడా చనిపోయారు. ముత్యాలరావు గారు చనిపోయారు. ఆయన చూడాలనుకుంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి. ఆయన చూడాలనుకుంటే, దేవుని చూడాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. కాబట్టి కేవలం చెడ్డగా ఉంటే దేవుడిని మెచ్చుకుంటున్నాడు. మనము చెడ్డగా ఉందా, మంచిగా ఉందా ఒకసారి ఆలోచన చేసుకుందాము. సమయం ఇచ్చాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది గ్రహించేవారు ఎవరున్నారు అన్నాడండి. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క ఆలోచన బట్టి అక్కడ చెప్పని మాట ఏంటంటే, హృదయము అన్నిటికంటే ఘోరమైనది అంటండి. ఘోరమైనది అంటే ఎందు గురించి చెప్తున్నాడంటే, ప్రతి తలంపులు, ఊహలు, చెడ్డ తలంపులు, దురాలోచనలు ఇవన్నీ కూడా హృదయంలోంచి వస్తుంటాయి బయటికి. కాబట్టి ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. అది గ్రహించేది ఎవరు? నీ యొక్క మనసును, మనసాక్షిని, హృదయాన్ని, నీది నాది ఎవరు గ్రహిస్తారంటే అక్కడ మీ ప్రవర్తన, మీ ఫలాలను బట్టి మీ యొక్క హృదయాన్ని పరిశీలించేవాడు దేవుడు నేనే, అంతరింద్రియములను పరిశీలించేసేవాడు నేనే అని చెప్తున్నాడు. యెహోవా నేనే అని చెప్తున్నాడండి. 10వ వచనంలో చూస్తే ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి మన హృదయాలను చూసేవాడు దేవుడు. ఆ తర్వాత నీ మనసాక్షి సరిగ్గా ఉందా లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయనకి తెలియదు, నాకు తెలియదు మీ యొక్క మనసాక్షి ఎలా ఉందో. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అలాగే నాకు, మీకు అందరికి తెలుసు. అది కాబట్టి ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు. గ్రహించేవాడు ఆయనే, గ్రహించింది మనం. అది సరి చేసుకోవాలి, అది మరి సరి చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచి వస్తాం, వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వస్తామో లేదో, టైం అయిపోతుందని వచ్చేస్తూ ఉంటాం. పోయిన వారం వరకు మన పరిస్థితి, మన ఆలోచనలు కానీ, మన తలంపులో, మన క్రియల్లో కానీ, మన మాటలో కానీ మనం ఎలాగున్నాం ఒకసారి మనకు మనం పరిశీలన చేసుకుంటే ఎన్నో అపరాధాలు చేస్తున్నాం, ఎన్నో తప్పులు చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుగురించే చెడ్డగా ఉన్న మన హృదయంలో ఉన్నవి ఎటువంటివి ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేస్తే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం చూస్తే అక్కడ ఒక లిస్ట్ ఇచ్చేసాడండి. 13 ఈ చెడ్డ గుణాల గురించి చెప్పబడింది. అలాగే మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 18వ వచనంలో అయితే అక్కడ 7 మాటలే, 7 చెడ్డ గుణాల గురించి చెప్పారు. కానీ ఇక్కడ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే 13 చెడ్డ గుణాల గురించి చెప్తున్నాడు. ఒక్కొక్క దాని గురించి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనకు అటువంటిది ఉంటే మనం సరి చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ఉన్నాం, దేవుని ఆలయంలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. మనం సరి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. కానీ ఏదో
మనోహర్ గారు ఏదో చెప్పేస్తారో లేదా స్టీల్ ప్యాంటో లేదో వచ్చేది చెప్పేస్తే ఏదో అప్పటికప్పుడు వాళ్ళకి వదిలిపెట్టేస్తామని కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో అని మనం గ్రహించాలి. ఒకటి ఏంటంటున్నాడంటే అక్కడ దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు. 7:21 ఉందా? ఒకటేంటి దురాలోచన. ఈ చెడ్డ ఆలోచనలు నీలో నాలో ఉన్నాయా ఒకసారి గమనించుకుందాం. ఉంటున్నాయి. ఒకవేళ చెడ్డ ఆలోచనలు నీలో నాలో ఉంటే మన హృదయం శుద్ధిగా లేదు, దేవుని చూడము. దేవుని చూడాలనుకుంటే చెడ్డ ఆలోచనలు నీలో నాలో ఉండకూడదు. ఒకసారి గమనించండి ఉన్నాయా లేదా అని. ఒకవేళ ఉంటే నాలో వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. బయటికి వెళ్ళబడికి ఈ లోకం చూడగానే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి. నేను సరి చేసుకోవాలి. నేను ఎవరిని? దేవుని కుమార్తెను, లేదా దేవుని కుమారుణ్ణి. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. నేను నీతిగా జీవించాలి. కాబట్టి చెడ్డ ఆలోచనలు నీలో ఉండకూడదు, నాలో ఉండకూడదు. ఒకవేళ అంటే దేవుని చూడము. రెండోది ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే కొరింథీ పత్రికలో జారత్వం దూరంగా ఉండండి అన్నాడండి. జారత్వంకు దూరంగా ఉండమంటున్నాడు. అంటే జారత్వం అంటే 2 రకాలు. విగ్రహారం చేస్తే 3 విషయాలు దేవునికి అయిష్టమైనవి, ఇది ఇష్టం లేనివి. ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం, 3 చెప్పండి. చెప్పేశాను కదా. విగ్రహారాధన అంటే ఆయనకి ఇష్టం లేనిది, జారత్వం అనేది ఆయనకి ఇష్టం లేనిది, వ్యభిచారం అనేది ఆయనకి ఇష్టం లేనిది. అంతేనా? అలాగే నరత్య అన్నది కూడా ఆయనకి ఇష్టం లేనిది. నేను ఈ 3 విషయాల్లో కూడా ఆయనకి ఇష్టం లేనివి. కాబట్టి విగ్రహారాధన చేస్తున్నామంటే జారత్వం దూరంగా ఉండమని దేవుడే చెప్తున్నాడు. జారత్వం దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండి పారిపోండి అంటున్నాడు. ఒకవేళ విగ్రహారాధన ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా చేస్తామంటే దేవునికి ఇష్టలుగా ఉండము. మనము దేవునికి ఇష్టలుగా ఉండము. దేవుడు ఉన్నాడనే భయం ఉంటే విగ్రహారాధన దూరంగా ఉంటాం. విగ్రహారాధన అంటే మనం ఏమనుకోవచ్చు, ఈ లోకంలో చేస్తున్న ఏదో విగ్రహం పెట్టుకొని పూజిస్తున్నారు అన్నది కాదండి. మనం చేసేది ఒకటి ఉంది. ఆయనకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నామట? విగ్రహారాధన చేస్తున్నట్టు. నీ భర్తని ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తే విగ్రహారాధన. అలాగే నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తే విగ్రహారాధన. నీ భార్యని ఎక్కువగా ప్రేమిస్తే విగ్రహారాధన. నీ కుమారుని కానీ కుమార్తెను కానీ అక్కను కానీ చెల్లి కానీ ఎక్కువ ప్రేమిస్తే విగ్రహారాధన. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేని కూడా ప్రేమించకూడదు అనేది దేవుడే చెప్తున్నాడు. ఓకే, విగ్రహారాధనకు దూరం ఉండటకు మనం ప్రయత్నించేద్దాం. 3వ విషయం ఏంటి? 3వది దొంగతనం. దొంగతనము మనకి లేదు. ఎందు గురించి అంటే మునుపు చేసి ఉండొచ్చేమో. అవునా కదా? మునుపు చేసి ఉండొచ్చేమో. పిల్లలు కూడా ఏదో వస్తువులు పట్టుకెళ్ళిపోతారో తల్లికి చెప్పకుండా తండ్రికి చెప్పకుండా అలా అంటారంటే, రే ఇది ఎక్కడదిరా అంటే, అక్కడ అక్క ఇచ్చింది అంట. అక్క ఇచ్చిందా నువ్వు తెచ్చేసావు అంటే, నేనే తెచ్చేసాను అని చెప్తూ ఉంటావు. అరే తప్పురా అని చెప్తూ ఉంటాం. అంటే దొంగతనం అన్నది మునుపు చేసాం, మునుపు ప్రవర్తనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24, 22 మునుపుడు ప్రవర్తన అంటాడండి అక్కడ.
4:22 చూస్తే మునుపటి అన్నాడు. చాలండి. కాబట్టి మునుపటి ప్రవర్తన దొంగతనం అన్నది మునుపటి ప్రవర్తన. ఇంకా ఎవరైనా చేస్తున్నామా? ఒకవేళ ఇంకా దొంగతనం చేస్తే దేవుని చూడం, మనం దేవుని పిల్లలుగా ఉండము. ఇప్పటికైనా హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. దొంగతనం అన్నది ఈ మనసులో వస్తుందేమో, వస్తూ ఉంటుంది. ఏదైనా వస్తువు, మంచి వస్తువు కనబడదు అనుకో, అది తీసుకోవాలని ఆశపడుతుంది. దురాశకి వెళ్ళిపోతున్నాం. దొంగతనము ఏదైనా ఏ మార్గంలో వెళ్ళేటప్పుడు ఏదో వస్తువులు కనబడుతూ ఉంటాయి. ఆ వస్తువు తీసుకుంటే బాగుంటుంది అని దురాశ మనలోకి వస్తూ ఉంటుంది. దొంగతనము. ఎవరో చూడలేదు కదా అనుకోవచ్చు. ఆ వస్తువు నాకంటే మంచి ఇష్టం అది అనుకోవచ్చు. ఎవరు చూడలేదు అనుకోండి, తీసుకుంటే దొంగతనము. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే మునుపటి ప్రవర్తన విషయంలో అలా అన్నారు. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే దొంగతనం చేయొద్దు ఇప్పుడు అన్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4:28 ఇక మీదట, ముందైతే దొంగతనం చేసావు, ఇక మీదట చేయక అన్నాడండి. నీ చేతులతో కష్టపడి ఇతరులకు సహాయం చేయి అన్నాడండి. ఎంత గొప్ప మాట అండి. దొంగతనం చేసినప్పుడు ఇతరులకు సహాయం చేసేవారు ముందు. ఇప్పుడు అది కాదు. నీ చేతులతో కష్టపడి, ముందు చేసావు నువ్వు దొంగతనం, నీ చేతులతో కష్టపడి ఇతరులకు సహాయం చేయి అన్నాడండి. 4:28 అదండి. కష్టపడాలండి. దొంగతనం కాదు. మన దేవుని పిల్లలము, దేవుని కుమార్తెలు. అంటే కష్టపడితే ఏది రావట్లేదండి, ఏ ఉద్యోగం రాలేదండి, పనిలోకి వెళ్తున్నా పని దొరకట్లేదండి, అందు గురించి దొంగతనాలకు వెళ్తున్నాం. తప్పది. పోషించేవాడు, రక్షించేవాడు, కరుణించేవాడు మా తండ్రి దేవుడు. నువ్వు ఆపదలో ఉంటే, నీకు ఆహారం లేకపోతే దేవుడిస్తాడు అని నమ్మాలి. మత్తయి సువార్త 6 అదే 28, 25, 35 చూస్తే ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తువు కోయవు, దానికంటే మీరు బహు శ్రేష్ఠులు అంటున్నాడు. అంటే ఆకాశ పక్షులకి ఆహారం పెట్టుబడి మనం పెట్టడా? ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో పుట్టించిన దేవుడు మనకిస్తాడు. కాబట్టి దొంగతనానికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇక మీదట ఎవరైనా ఉంటే దొంగతనం చేయడం మానేసి మీ చేతులతో కష్టపడి మీరు తింటూ ఇతరులకి సహాయం చేయండి. అది దేవుడు చెప్పేది. దేవుడు ఇస్తాడు. ప్రార్థించేయండి, మోకరించండి, ప్రార్థించేయండి. నాకు ఈ కష్టకాలం వచ్చిందండి, ఈ ప్రమాదంలో ఉన్నానండి, ఈ అపాయంలో ఉన్నానండి, నాకు ఆహారం లేని పరిస్థితి ఉందండి, ఇంట్లో ఇబ్బందిగా ఉందండి, ప్రార్థించేయండి. సంఘంగా ప్రార్థించేయండి, కుటుంబంగా ప్రార్థించేయండి. దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థన. అయితే మన ప్రార్థన ఆలకించాలంటే ఎలా ఉండాలి? హృదయము ఎలా ఉండాలి? శుద్ధిగా ఉండాలి. అంటే అప్పుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం దేవుని పిల్లలము కాబట్టి దొంగతనం అన్న జోలికి వెళ్ళకంట. వస్తుంది, మనసులోకి వస్తుంది, దొంగతనం చేస్తే మంచిది, ఆశ వస్తుంది, దురాశ వస్తుంది అని డైవర్ట్ చేయాలి. ఎప్పుడు డైవర్ట్ చేయాలంటే నేను ఎవరిని? దేవుని కుమారుని, దేవుని కుమార్తెని. కాబట్టి ఇటువంటి జోలికి వెళ్ళకూడదు. ఆకలితో ఉన్నా పర్వాలేదు, దేవుడు ఏదో విధంగా నాకు ఇస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే దొంగతనం చేస్తాం, చెడు పనులు చేస్తాం, దురాలోచన వస్తుంది, చెడ్డ ఆలోచనలు వస్తాయి. కానీ మన దేవుని పిల్లలని మర్చిపోవద్దు. అలాగే నాలుగోదిగా నరహత్య. నరహత్య అంటే ఒకరిని చంపేయడము, ప్రాణం తీసేయడము అన్నది పాత నిబంధనలో చెప్పబడింది. క్రొత్త నిబంధనలు చెప్పేదంటే నీ సహోదరుని ద్వేషిస్తే
నరహంతకుడు అన్నది యోహాను మొదటి యోహాను పత్రికలో 3 అధ్యాయము 16 ఆ మాట చెప్తున్నాడు. ద్వేషించొద్దు, నరాచ అని చెప్తున్నాడండి. ఒక వ్యక్తిని చంపడం అన్నది పాత నిబంధనలో చెప్పింది. ఇక్కడైతే నీ సహోదరుని కానీ ఇరుగువారిని పొరుగువారిని ద్వేషించకూడదు, నరాచ అని చెప్తాడు. కాబట్టి మనము అనుకోవచ్చు, ఆ టైంలో ఎవరిని నేను చంపట్లేదు కదా అనుకోవచ్చు. నీ సహోదరుని ద్వేషించడం తప్పు, పాపము, హత్య. ఎలాగుంటున్నాం? మనకి సులువుగా ఏం చేస్తామంటే ఇవన్నీ ఒక వ్యక్తిని ఏదో చేశాడు అనబడికి ద్వేషించడం అనేది చేస్తుంటాం. ఆ బ్రదర్ అండి, ఈ సిస్టర్ అలాగండి ఇలాగండి లేనిపోని నిందలేస్తూ ఉంటాం. తప్పు. ఒకరి మీద నిందలేయద్దు. మనము మన పరిస్థితి ఎలా ఉంది, మనము మన కుటుంబం ఎలా ఉంది అది చూసుకోవాలి. ఇతరుల మీద నిందడేం కాదు, మన కుటుంబం గురించి మన గురించి చూస్తూ నిందలేకంట మన మనసాక్షి ఎలా ఉందని మనం సరి చేసుకుంటూ ఉండాలి, ఇతరుల గురించి కాదు. కాబట్టి ఎవరైనా ద్వేషించినట్లయితే ఇప్పుడైనా సరి చేసుకుందాము. మనందరం కూడా దేవుని పిల్లలము, దేవుని కుమార్తెలు. అయితే ఎవరిని ఇష్టానుసారంగా మాట్లాడద్దు, ఇతరుల మీద నిందలేయద్దు. దయించి ఎవరి మీద నిందలేయద్దు. ఒకవేళ నిందలేస్తే నువ్వు ఎక్కడికి వస్తావంటే తీర్పులోకి వస్తున్నావు. నీ మాటలను బట్టియే, నీ క్రియలు బట్టియే నువ్వు తీర్పులోకి వస్తావు అన్నది చెప్పబడింది. కాబట్టి ఇతరుల మీద నిందలేకంట, ఎవరిని దూషించుకుంటా మనము సరి చేసుకుందాం. ఐదో మాట ఏంటండి? వ్యభిచారము. వ్యభిచారం అన్నది ఎవరిలో వస్తుందంటే యవనస్తుల్లో ఉంటుంది. వ్యభిచారం అన్నది పెద్దవారు ఇంకా వయసు వచ్చిన తర్వాత ఇంకా అటువంటి జోలికి వెళ్ళరు, అటువంటి మనసు ఉండదు. ఎవరికి వస్తుందంటే యవన బిడ్డలకు వస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా తల్లిదండ్రులుగా వారికి చెప్తూ ఉండాలి. అలా చేయకపోతే దేవుని ఉగ్రత ఆ యొక్క వ్యక్తి మీదకి అలాగే కుటుంబం మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందు గురించి అంటే దేవుడు ఐగుప్తు నుంచి కనానుకి ఇజ్రాయేలుని నడిపించినప్పుడు మధ్యలోనే చనిపోయారండి. దేని గురించి అంటే వ్యభిచారం వల్ల చనిపోయారు. ఇంచుమించుగా 3,000 మంది పైగానే చనిపోయినట్టుగా కొరింథీ పత్రికలో చెప్పబడుతుంది. అప్పుడు ఈ వ్యభిచారం అన్నది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి బయటకు వస్తుంటుంది. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కూడా చూడగానే అబ్బా ఏం అందంగా ఉన్నాడు, అబ్బా ఎంత చక్కగా ఉంది అనుకుంటాం. రావచ్చు, కానీ చెడ్డ ఆలోచన రాకూడదు. నీలో చెడ్డ ఆలోచన రాకూడదు. పాత నిబంధనలు అయితే వ్యభిచారము అన్నది తప్పు అని చెప్పాడండి. క్రొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పాడండి, మోహపు చూపు చూస్తే తప్పు అన్నాడు. నీ హృదయంలో ఆమె కానీ అబ్బాయి కానీ చెడుగా తలంచుకుంటే అది తప్పు, అది పాపము అని చెప్తారు. కాబట్టి యవన బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అటువంటి విషయాలు ఏమైనా జరిగినా అన్నీ హెచ్చరిక చేసి సరి చేయాలి. మన పిల్లలు కాబట్టి ఎవరైనా చెప్పినప్పుడు కూడా అవునో కాదని ఆలోచన చేయండి, సరి చేయడం మంచిది. కాబట్టి ఐగుప్తు నుంచి కనానుకి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు జారత్వం వల్లే పాపంలో పడ్డారు కాబట్టి చనిపోయారు, మార్గంలోనే చనిపోయారు. ఆయనకి ఇష్టం లేని కార్యం అది. విగ్రహారాధన కన్నా జారత్వం అన్నది దాని జోలికి వెళ్ళకుండా ఉండాలని దేవునికి ఉద్దేశము.
ఓకే. ఇంకా చెప్పాలండి, ఒక్కో దాని గురించి చెప్పాలని చాలాది ఉందండి. నేను సింపుల్గా అందులోనూ మాటలు తీసుకొని చెప్పేస్తున్నాను. ఆరోదిగా లోభము. ఇది యవనస్తులో ఉంటుందో తెలియదు కానీ పెద్దవారిలో ప్రతి ఒక్కరిలో ఉన్నదే. లోభం అంటే ఏంటి? పిసినితనము. ఏంటండి? పిసినితనము. ఏదైనా వండుకున్నప్పుడు అది తిన్నదారు మిగిలిన ఎవరికైనా పక్కోళ్ళు కానీ లేదా స్నేహితులు కానీ పిలిచి ఇచ్చేది ఉండదు. పాడైపోయినా పాడేస్తాం కానీ ఎవరికేమో. పిసినితనం అది. అలాగే దేవునికి ఇచ్చిట్లో పిసినితనము. ఎవరికైనా అన్యాయంగా ఇచ్చేస్తూ ఉంటాం, అక్రమంగా ఇచ్చేస్తాం, మోసం చేసి ఇచ్చేస్తూ ఉంటాం. దేవునికి ఇచ్చిట్లో మనం పిసినితనం చేస్తూ ఉంటాం. పిసినితనం చేస్తూ ఉంటాం. కానీ దేవునికి విషయంలో నువ్వు ఎంత కష్టపడావు, ఎంత సంపాదించావు, దాంట్లో శ్రేష్టమైన భాగం దేవునికి ఇవ్వాలి. అలాగిస్తే నీ కుటుంబం బాగుంటుంది, నీవు బాగుంటావు. ఎప్పుడైనా పరిశీలన చేస్తారా? అది మేము చేస్తున్నాం. ఎప్పుడైతే దేవునికి ఇస్తున్నామో దేవుడు మాకు ఎక్కువగా ఇస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నాడు. దేవుని యొక్క దీవెనలు మాకు ఉంటుంది. ఒకవేళ అందులోగానే తప్పు చేసావా, కట్ వచ్చిన ఎంత ఒకవేళ జీతం వచ్చినా అది వేరేకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది అంటే చిల్లు సంతి ఉంటే అందులో పడితే ఎక్కడికైనా జారిపోతే తెలియదు కదా, అలాగే అయిపోతాయట. కాబట్టి మనకి దేవుడిచ్చిన సంపాదనలో మన దేవునికి ఇస్తూ ఉంటే మన ఆదాయం ఉంటుందండి. అలాగే మన పిల్లలు మనం బాగుంటామండి. ఒకవేళ దేవునికి ఇచ్చిట్లో దేవునికి కంటూ ఉంటే పిసంతనంగా ఉంటే లోపత్వం కలిగి ఉంటే ఏదో హాస్పిటల్ పాలు అయిపోతారు. ఇదేంటి బాబు ఎంత మాట్లాడుతున్నారట. సహజం. అప్పుడు అంటారు, అయ్యో నేను దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదండి, ఈ అప్పులన్నీ అప్పులకు తీర్చేసానండి, అందు గురించి దేవునికి ఇవ్వలేకపోయాను. అప్పులు ఉన్నా నీ పక్కన పెట్టు, దేవునికి ఇచ్చిందే దేవునికి ఇయ్యి. అప్పుడు దేవుని పరిశోధించు. దేవా మరి నీకు ఇచ్చాను, నాకు ఇది పరిస్థితి అని దేవుడు ఇస్తాడు. ఏదో మార్గాన్ని ఇస్తాడు. అది నమ్ముతున్నామా? నమ్మాలి. దేవునికి ఇచ్చి దేవునికి ఇవ్వండి. అలాగే ఈ యొక్క స్థానిక సంఘంలో ఎవరైనా ఆపదలో ఉంటే, ఎవరైనా హాస్పిటల్ ఉంటే, ఎవరో ఇబ్బందులు ఉంటే మీరే సహాయం చేయండి. అలాగే సంఘము చేయాలి, కుటుంబంగా చేయాలి, వ్యక్తిగతంగా కూడా చేస్తే అది మంచిది. మనం చేస్తున్నామా అంటే పిసినితనం అంటే నాది, నా కుటుంబం, నా పిల్లలే కాదండి. మనతో నా సహోదరులు ఆపదలు ఉంటాయి, ఆదుకోవడం అన్నది మంచిది. అలా ఇచ్చి చూడండి. ఇచ్చి చూసిన తర్వాత ఇంటికి రండి, మీరు ఎంత ఆనందంగా ఉంటారో. వారు ఆపదలు ఉంటే నేను ఆదుకున్నాను, దేవుడు నాకు మరీ ఎక్కువ ఇచ్చాడు అనుకుంటారు. ఇస్తాడు దేవుడు. అది ఇచ్చింది కూడా బాధపడితే ఇవ్వద్దు. ఎవరికైనా ఇచ్చింది కూడా బాధపడి కూడా ఆనందంగా సంతోషంగా ఇస్తే దేవుడు మీకు మరీ ఎక్కువగా దేవుడు ఇస్తాడు. కాబట్టి మా స్టీల్ సిటీ గురించి గొప్ప కాదు కానీ మా స్టీల్ సిటీ వారు ఇటువంటి సత్క్రియలు ఎన్నో చేస్తూ ఉంటారండి. ఉదాహరణకు మన రతన్ కుమార్ గారు బాత్రూమ్ నుంచి పడిపోయారో, చెయ్యి ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పుడు మా సంఘస్థులందరూ ఒకరి తర్వాత ఒకరు వారు ఏ ఆపదలు ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారో వెళ్ళి వారికి సహాయం చేశారు. ఉండొచ్చు, ఉన్నా పర్వాలేదు, మనం సత్క్రియ చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మనం వెళ్తే ఉట్టిన వెళ్ళిపోం కదా, ఏమైనా ఫ్రూట్స్ పట్టుకెళ్తాం. లేదండి, ఎవరైనా బాధగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఉట్టిన వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాం కదా అంటామా? నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫ్రూట్స్ పట్టుకెళ్తానండి, పట్టుకెళ్ళి ఇస్తాను. ఎందు గురించి అంటే వారికి ఉండొచ్చు, మనం వెళ్ళాలి. అది ఇంకొక ఆపదలో ఉన్నారు, ధనం ఇబ్బందులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చూస్తాం, మీకు సహాయం చేస్తాం. స్థానిక సంఘం ద్వారా మీకు డబ్బులు పంపిస్తాము, ధైర్యంగా ఉండండి. అలాగే అప్పుడు ఆపదలు ఉన్నారు, నా దగ్గర ఏముంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం, ఇచ్చి బయటకు వస్తూ ఉంటాం. ఇది చేయవలసింది. శ్రమలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్న ఆదుకోవడం అన్నది దేవుని యొక్క నియమము. అదే సత్క్రియ, పిసినితనం కాదు.
పిసింతనం కాదు మనం చేసేది. దేవునికి ఇచ్చుట్లో దేవునికి ఇవ్వాలి, ఇతరులకు సహాయం చేయడంలో సహాయం చేయాలి. ఉదాహరణకు యోబునే చూద్దామండి ఒకసారి. యోబు పరిస్థితులు ఎలాగున్నాయండి? ఆ దేశస్తుల్లో గొప్పవాడు ఆయన. ఊజు దేశస్తుల్లో గొప్పవాడు, ధనికుడు. ఆవులు, గేదెలు, ఒంట్లు, గొర్రెలు, మేకలు ఎన్నో ఉన్నాయి ఆయనకి. ఎద్దులు ఎన్ని కూడా ఉన్నాయి. అలాగే 7 కుమారులు, 3 కుమార్తెలు. వీళ్ళందరూ కూడా ఆస్తి అంతస్తు కూడా నాశనం అయిపోయింది. నాశనం అయిపోతే మరి ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? ప్రార్థన ఒకటే. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఇస్తాడు అన్న నమ్మకంలో ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు లేదా? మళ్ళా ఎలాగొచ్చిందంటే ఏంటి? ఈ ఆస్తి అంతా 2 అంతలకు వచ్చిందట. 42వ వచనంలో అధ్యాయంలో చూస్తే యోబు గ్రంథంలో ఈ ఆస్తి 2 అంతలకు వచ్చిందట. ఎలాగొచ్చింది? ఇలాగ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అన్నది వెళ్ళి బంధువులు, స్నేహితులు, అలాగే వారందరూ కూడా ఆదుకున్నారు, ఆదరించారు, కొద్దిగా గిఫ్ట్లు వారికి ఇచ్చారు. దాన్ని బట్టి 2 అంతలు అయింది ఆయనకి. దేవుని కృపను బట్టి మళ్ళా దేవుడు కుమార్తెలు ఇచ్చాడు. అదేండి సత్క్రియ అంటే అది కాదు. పిసింతనం కాదు మనకు ఉండేది. లోభత్వంతో ఉంటే మనం ఎంత సంపాదించినా రాదు, మనతో రాదు. వస్తుందా? మీరు సంపాదించిన ఆస్తి అంతా మీతో వస్తుందా? నేను కూడా పట్టుకెళ్ళిపోతారు అనుకుంటారు, కానీ పట్టుకెళ్ళరు. ఇక్కడ వదిలేసి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? ఒట్టి చేతులతో వెళ్తాం. ఉన్నంత వరకు మీ క్రియలు, సత్క్రియలు బాగుండాలి. ఇతరులకు సహాయం చేయండి, దేవునికి ఇచ్చట్లో సహాయం చేయండి. అలా చేస్తే మనము మన కుటుంబం బాగుంటుంది అని నమ్మండి. కాబట్టి పిసినితనం ఉండకూడదు. మనము ఉన్న దాంట్లో దేవునికి ఇవ్వాలి. అవునా కదా? లోకసువార్త 21వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పిన మాట, లోకసువార్త 21వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, ఒక పేద విధవరాలు లేమిలో ఉన్నప్పుడు ఆయన కలిగింది వేసేసిందటండి. ఎందుకోసం వేసింది? ధనవంతులు ఎంతోమంది వేశారట, యేసు ప్రభు చేర్చి వస్తున్నాడట. వీళ్ళంతా ఏంటి? ఈ ధనవంతురాలు, పేదవరాలు 2 కాసులు వేసింది. అదే గ్రేట్, అదే గొప్ప అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా 2 కాసులు ఎక్కడైనా 10 రూపాయల కాసులు 2 తీసుకొచ్చి దేవునికి వేయడం కాదు. అది కాదు, లేములో వేసిందట. కలిమిలో కాదు. కలిమిలో మనం వేస్తున్నాం, లేములో ఉన్నదే వేసేసిందట. అక్కడ పిసితనం ఆమె చూపించలేదండి. దేవుడిస్తాడు అనుకున్నదే ఆ నమ్మకంతో ఇచ్చింది. కాబట్టి దేవునికి ఇచ్చుట్లో ఒకవేళ శ్రేష్టమైన భాగం దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నామో లేదో ఒకసారి పరిశీలన చేయండి. అలా చేస్తే మనము దేవుని కుమారులుగా ఉంటాము, దేవుని చూస్తాం. అలాగే 7వదిగా చెడుతనము, చెడ్డ మాటలు, చెడుతనము, ఇవన్నీ కూడా. చెడుతనము అన్నది మనలో ఉంటే అన్యాయం చేస్తాం, మోసాలు చేస్తాం, కుయుక్తిగా మాట్లాడతాం. చెడుతనం మనలో ఉంటే ఎవరిని ఎలా పాడు చేయాలని ఆలోచన చేస్తామండి. ఎవరిని ఎలా బాగు చేయాలని ఆలోచించాము, ఎలా పాడు చేయాలి అనుకుంటాం. అదే మంచిగా మనం ఉంటే ఇతరులు కూడా మంచిగా ఉండాలి, మంచి మార్గంలో పెట్టాలి, నీతి మార్గంలో పెట్టాలి అని ఆలోచన చేస్తాం. చెడ్డగా ఉంటే, చెడుతనం ఉంటే మనలో మన ప్రవర్తన చెడ్డగా ఉంటుంది, మన క్రియలు చెడుగా ఉంటాయి. ఎలాగంటే ఎప్పుడైతే హృదయంలో ఈ చెడ్డ తలంపులు, ఆలోచనలు ఉన్నాయో, ఇతరులు మంచిగా ఉన్నారనుకోండి, వరలక్ష్మి గారు మంచిగా ఉన్నారు, ప్రభాకర్ గారు చెడుగా అంటే ఉదాహరణకి చెప్తున్నాను బ్రదరు, అలా అనుకోవద్దు, ఉన్నారు. ఆమెను చూడగానే ఈ చెడ్డగా ఉన్న మనసు
చెడ్డతనం ఈలో ఉన్నది. ఆమె చూడగానే ఆమె మంచిగానే ఉంటుంది. ఈలో ఆమె చూడగానే ఈమె అటువంటిది ఇటువంటిది అటువంటిది చెడ్డగానే ఆలోచన చేస్తాడు. అవునా కదా? ఆమె ఆలోచన ఈమె చూడుకొని చెడ్డోడే, ఆమె చూసిదాడని మంచిగా చూస్తుంది. ఆయన కూడా మంచివాడేనండి, ఎప్పుడో ఏదో తప్పు చేశాడు కానీ మంచివాడు అన్న భావంతో చూసే అవకాశం ఉంది. అందుగురించి ఈ లోక సామెత ఒకటి ఉంది. పచ్చకామర్లోడి కంట లోకం అంతా ఎలా అంటుందట? పచ్చగా అంటుందట. అరే లోకం అంతా పచ్చగా అంటుంది ఏంటంటే నీ పచ్చకామర్లు ఉన్నాయి. అలాగే మన హృదయం చెడ్డగా ఉంటే లోకం అంతా ఎలా ఉంటుంది? చెడ్డగానే చూస్తాం, మంచిగా చూడం. అదే మంచిగా ఉంటే, మంచి మనసాక్షి కలిగి ఉంటే ప్రతి చెడ్డవాడిని కూడా మనం ఎలా చూస్తాం? మంచివాడే అని చూస్తాం. అది ఉండాలండి. అది యేసుక్రీస్తులో ఉంది. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. చెడ్డవారిని ప్రేమించాడు, మంచివారిని ప్రేమించాడు. అటువంటిది మనకు ఉండాలి. కాబట్టి మనలో చెడ్డ ఆలోచన రాకుండా, చెడుతనం లేకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. చెడుతనం అన్నది మనలో రాకూడదండి. మన దేవుని పిల్లలము. ఎవరో చెప్పారు నీ గురించి, ఆమె అటువంటిది ఇటువంటిదండి, వదిలిపెట్టు. ఉదాహరణకు 3 కోతులు పెట్టి ఇలా మూసుకున్నారట, ఇలా మూసుకున్నారంట, ఇలా మూసుకున్నారట. ఏంటి అయ్యి? అర్జునరావు గారు చెప్పండి. చెడు మాట్లాడుకో. అది మనం చేయాలి. దేవుని పిల్లలైన మనం చెడ్డది ఏదైనా వినకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు. ఒకవేళ చెప్పేశారు, చెప్పకపోతే ఆయన ఎక్కడ బాధపడతాను, ఆమె ఎక్కడ బాధపడతాను అనుకుంటాం, ఆలకిస్తాం. అంతే, ఓకే అమ్మా, అలాగే అమ్మ. దానికి ఆన్సర్ ఇవ్వట్లేదండి, జవాబు ఇవ్వట్లేదంటే చెప్పే కదమ్మా అని వదిలిపెట్టండి. అది తీసుకొచ్చి ఏం చేస్తామంటే వేరే ఒకరు చెప్తాం. ఆమె అటువంటిదట, ఇటువంటిదట, అదంట, ఈయన ఎటువంటి వాడంట, ఆయన వాక్యం చెప్పేటట్టుగా ఇలా చదివాడంట అని చెప్తుంటాం. తప్పు. ఒకరి గురించి నిందలేయద్దు. నీలో నాలో చెడు ఉంటే చెడు మాటలు వస్తాయి. అందుగురించే ఇందాక చదివాం కదా 12:34 మత్తయి సువార్త, దాన్ని బట్టి నోరు మాట్లాడతాం. నీలో ఏ సంగతులు ఉన్నాయో, నీ చెడు తలంపులు ఉన్నాయో అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అవి లేకుండా తీసుకుంటే మంచిగా ఉంటే మంచి మాటలు వస్తాయి. ఓకే. ఇంకా 8వ చెడుతనము, కృత్రిమము, కామ వికారము. 9 కామ వికారం అండి. కృత్రిమ తర్వాత ఏంటండి? కామ వికారం. కామ వికారం ఏంటది? యవనస్తులకి వచ్చిందే. యవనస్తులకైతే యవనస్తులకు దూరంగా ఉండు, నీ ప్రవర్తన, నీ మాటలు జాగ్రత్తగా ఉండు అని తిమోతి రాసిన పత్రికలో చెప్పబడుతుంది. యవనస్తుల విషయంలో కామత్వం అనేది ఎక్కువ కనబడుతూ ఉంటారు. అంటే సెల్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, చూసుని బట్టి ఆ యొక్క ఎలాగా అన్నది ఆలోచన చేస్తున్నారు. చెడు అనేది ఎక్కువ వాళ్ళలోకి వస్తుంది. యవనస్తులకు దూరంగా ఉండాలి యవన పిల్లలు. కామం అన్నది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులు వేరొక స్త్రీ అయితే, అమ్మాయి అయితే వేరే అబ్బాయికి తల్లిదండ్రులు చూసినప్పుడు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం మంచిది. అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి యవన బిడ్డలకు. అంటే ఒకవేళ అలాగ లేకట్టు ఉంటే దేవుని ఉగ్రత, దేవుని చూడిస్తున్నాం. అలాగే పిల్లలు పాడైపోతారు. అలాగే తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది.
కాబట్టి యవన బిడ్డలు ఇక్కడ ఉన్న వారందరూ కూడా కామ వికారానికి, అంటే వికారం అంటే ఇష్టానుసారంగా వారు ఏదైనా చేస్తారు, ఏ తప్పని చేయనకు చూస్తారు, వాళ్ళు ఏ అచ్చని చేయనకు కూడా చూస్తూ ఉంటారు. అటువంటి స్థితికి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి యవన బిడ్డలకి తల్లిదండ్రులుగా జాగ్రత్తలు చెప్పాలి. మన దేవుని పిల్లలు కాబట్టి. అలాగే 10వదిగా మత్సరం అంటే ఏంటి? ఓర్వలేనితనము, అసూయ. నాలో ఓర్వలేనితనం లేదండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నేను వందనాలు చెప్తాను, వారికి నమస్కారం చేస్తాను. మరి ఉంటే ఒకవేళ మత్సరం కానీ మనలో ఉంటే ఏంటి పరిస్థితి? ఈ మత్సరం ఉంటే ఏం చేస్తాం? మరి దేవుని చూస్తామా? దేవుని పిల్లలుగా ఉంటామా? హృదయం శుద్ధిగా ఉంటుందా? ఏంటి? తగ్గించుకోండి. వార్వలేనితనం ఉంది. ఒక ఆమె మంచి చీర కట్టుకొని వచ్చింది అనుకోండి, ఆ పక్కన కూర్చుంది అనుకో, ఆ పక్కన లేచిపోయి ఇంకో పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇక్కడ కూర్చొని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వారలేనితనం. ఆ మంచి చీర కట్టుకొని వచ్చింది, ఆ చీరను చూసి వారలేనితనం చూసి మళ్ళీ ఆ పక్కన ఏ అమ్మాయిలు వేసిపోయింటే అంటూ ఉంటారు. ఏ అమ్మాయి అంటే వారలేనితనం. మంచి చీర కట్టుకున్నా వారం లేరు, ఏదో ఒక ఇల్లు కొనుక్కున్నా వారం లేరు, ఒక బండి కొనుక్కున్నా వారం లేరు. మళ్ళా అటువంటి మత్సరం ఉంది, అసూయ ఉంది. దానివల్ల ప్రయోజనం ఏం లేదండి. ఇప్పుడు వారు కారు కొనుక్కున్నారు, నువ్వు వారవలేకపోతున్నావు, నీలో అసూయ వచ్చింది, ఈ మత్సరం ఎక్కువైపోతుంది, నీకు నువ్వు పాడైపోతావు. ఎవరు పాడైపోతారు? ఇంటికి వెళ్ళిపోయి కారు కొనుక్కున్నాను, నేను కారు కొనుక్కోలేకపోతున్నాను, బైక్ కొనుక్కున్నాను, నేను కొనుక్కోలేకపోతున్నాను, అలా బాధపడతారు. రాత్రి అంతా నిద్రపట్టలేదు అనుకోండి, ఎవరు ఆరోగ్యం పాడవుతుంది? అమ్మా అయ్యా, ఎవరి ఆరోగ్యం? ఎవరైతే వారం లేనితనం ఉంటుందో వారు పాడైపోతారు. ఆయన బాగానే ఉంటాడు, ఆమె బాగానే ఉంటుంది, మనం పాడైపోతాం. మనం ఆలోచన చేసేది ఏంటంటే, వారు కారు కొనుక్కున్నారు, ఎప్పుడో ఏదో సమయంలో వర్షం వచ్చిన టైంలోనే మమ్మల్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగుతారు అనే ఆలోచన ఉండాలి. అది మంచి ఆలోచన. అంతేగాని ఆయనండి అవి ఎలా కొన్నాడో తెలుసా అంటారు. ఎలా కొన్నాడో తెలుసా అని అలా చేశాడు, ఎలా చేశాడు, అన్యాయం చేశాడు, మోసం చేశాడు అని చెప్తూ ఉంటాం. తప్పు. మనకొద్దు. ఎలా సంపాదించాడు, ఎలా కొనుక్కున్నాడు? కారు కొనుక్కున్నాడు, ఆయన గురించి ప్రార్థన చేయండి. ఫ్యాన్ ఆఫ్ చేశారు, దీని మీద సౌండ్లు పడుతున్నాయి. రీసెంట్ అవుతుందా? ముగించేస్తానులే, టైం దగ్గర పద్ధతి కాబట్టి ముగించేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉంటే హృదయం శుద్ధిగా ఉంటుందా? దేవుని చూస్తామా? 11 దేవదూషణ అంటే దేవుణ్ణి దూషించడం అన్నది. దేవుని కానీ దూషిస్తే వచ్చేది లేవికాండంలో చెప్పే మాటను ఒకసారి చూద్దాము. లేవికాండము మొన్న మేము లేవికాండం మీద ధ్యానిస్తున్నాము. అందులో వచ్చినప్పుడు ఈ పాయింట్ రాసుకున్నాను. అబ్బా ఇంతలాంటివి కూడా ఉన్నాయా దేవుని గురించి. లేవికాండం 24:16 చూస్తే, యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష అన్నాడండి. లేవికాండము 24:16 అదండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? దేవుని చూడము, నిత్య నరకంలోకి వెళ్తాం. ఎప్పుడు చేస్తాం ఆ పని? దేవుని ఎప్పుడు దూషిస్తాం? దేవుని దోషణ ఎప్పుడు చేస్తాం మనం? చెప్పండి. ఆడవాళ్ళు చెప్తారు ఆ మాట, ఆడవాళ్ళే ఎక్కువ అంటూ ఉంటారు. అయ్యి బాబు ఇలాగెత్తాం. ఏమంటారంటే, దేవుడు ఎంత అన్యాయం చేశాడు, మా కుటుంబానికి చేశాడు, నా భర్తనే తీసుకున్నాడు అని, నా కుమారునే తీసుకున్నాడు, నా కుమార్తెనే తీసుకున్నాడు దేవుడు
పక్షపాతి అంటారు, అన్యాయస్తుడు అంటారు. దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి నీకు కష్టకాలం వచ్చింది, నీ భర్త చనిపోయాడు, నీ కుమారుడు చనిపోయాడు, నీ కుమార్తె చనిపోయింది. చనిపోయినా ఆ మాట అనొద్దు. దేవుడు నా భర్తను తీసేసుకున్నాడు, ఎంత అన్యాయం చేశాడు అని ఏ నిందలేస్తాం దేవుని మీద. నిందలేయొద్దు. వచ్చేటప్పుడే తెల్లారుజామున లేచిపోతాను, 6:30 ఎంత అవుతుంది, లేస్తాను. అప్పుడే కల వచ్చింది. ఏం కాలం అంటే నా భార్య నా దగ్గర ఉంది, నా తల్లి నా దగ్గర ఉంది, ఏం మాట్లాడుకున్నప్పుడు నాకు ఎంత ఆనందమో ఎంత తృప్తి అన్నది చూస్తే అబ్బా అనుకున్నానండి. ఏంటి, వారు నాతో ఉన్నారు, ఎంత ఆనందం వచ్చింది. నా భార్య ఏదో చెప్తుంది, నా తల్లి ఏదో చెప్తుంది, నేను ఆలకిస్తూ ఉన్నాను. లేచిన తర్వాత కనబడలేదు. ఎలాగుంటుందండి ఒకసారి ఆలోచించండి. ఆ సమయంలో ఎవరైనా భార్య కానీ భర్త కానీ వస్తే ఎలాగుంటుందో ఒకసారి లేచాను, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తండ్రి, మరి నాకు ఎంతో ఆనందాన్ని తృప్తినిచ్చావు నాకు ఒక 5 నిమిషాల పాటు, కానీ నాకు అన్యాయం చేసావు అన్న మాట అనలేదు. తల్లి గురించి అంటే ఆయన తీసుకున్నాడు, తల్లిని తీసుకున్నాడు, భార్యను తీసుకున్నాడు అనుకున్నాను. ప్రార్థన చేసినంతే. నువ్వు ఏదో సమయంలో మీరు సహాయం చేసే దేవుడివి. కానీ ఇటువంటి పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు, వారు కూడా అలా బాధపడుతున్నారు. కానీ దేవుని దూషించకూడదు. అన్యాయం చేశాడు, పక్షపాతి అన్న మాటలు మన నోటిని రాకూడదు. దేవుడు మనం ఎంతవరకు ఉంటామో మనకు తెలియదు. ఉన్నంతకాలం దేవుడిని దూషించకూడదు, దోషణ పాలు చేయకూడదు, దేవుని నిందలేయకూడదు. కాబట్టి లేవికాండంలో 24 అధ్యాయంలో చెప్పి మాట్లాడండి, దేవదోషం చేసినవాడు మరణశిక్ష నొందును. కాబట్టి దేవుడిని దూషించకూడదు. నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తున్నా కూడా దేవునికి ప్రార్థించడమే, ఆయనకి స్తుతులు స్తోత్రం చెల్లించడమే మన బాధ్యత. అందుగురించి మనల్ని భూమి మీద ఉంచి ఉన్నాడు అని నమ్మాలి. ఓకే. 12 అహంభావం అంటే ఏంటండి? గర్వము. గర్వం ఎప్పుడు వస్తుందండి మనకి? ప్రభాకర్ గారు, గర్వం ఎప్పుడు వస్తుంది? అప్పారావు గారు, గర్వం ఎప్పుడు వస్తుంది? అది అన్నీ కూడినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, పిల్లలు బాగున్నప్పుడు, ఆస్తి అంతస్తులు ఎక్కువైనప్పుడు ఇప్పుడు గర్వం వస్తుంది. చిన్న స్టేజ్లో ఉన్నారు వారు, అప్పుడప్పుడే ధనాన్ని సంపాదించుకున్నారు, వారు కూడా గర్వం వస్తుంది. అహంభావం అన్నాడు. కాబట్టి ఎంత ఉన్నా తగ్గించుకొని ఉండాలి. గర్వం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందట? నాశనం తీసుకెళ్తుంది. కాబట్టి గర్వం మళ్ళీ ఉండకూడదు. ఆ గర్వం కూడా ఎక్కడి నుంచి వస్తుందట? లోన నుంచి బయటకు వస్తుంది. నాకంటే ఎవడు, నాకంటే గొప్పవాడు ఎవడు, నాకంటే చెప్పువాడు ఎవడు, నాకంటే ప్రార్థన చేసేవారు ఎవరు అని గర్వము నీలో నాలో ఉంటే మనము దేవుని చూడము. బాబు ఎన్ని ఉన్నాయా, ఎన్ని నాలో ఉన్నాయి అనుకోవస్తే సరి చేసుకోవడం మంచిది. 13 అవివేకం అంటే జ్ఞానం లేనివారు. మనకి జ్ఞానం ఉన్నది అనుకుంటే
ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. అజ్ఞానులుగా ఉండకూడదు, అజ్ఞానులుగా ఉండకూడదు. మనం దేవుని ఎరిగిన వారం కాబట్టి దేవుని ఎలా సేవించాలో, ఎలా పూజించాలో అన్నది ప్రతి ఆదివారాన్ని, అలాగే సహోదరులు బుధవారం లక్షవారం కానీ ఏదైనా ప్రార్థన కోటలు పెట్టినప్పుడు చెప్తూ ఉంటారు. మనము జ్ఞానము కలిగి ఈ లోకంలో జీవించాలి. అందుగురించే రోగులకు రాసిన పత్రిక 1:18 చెప్పేది, దుర్నీతి పరులు ఏం చేస్తారంటే సత్యాన్ని అడిగిస్తారు. మనం నీతిమంతులుగా ఉన్నామా, దుర్నీతి పరులుగా ఉన్నామా? సత్యం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానంతో అనుసరించాలి. దుర్నీతి అంటే అజ్ఞానంలో ఉంటాము. ఎలాగుంటున్నాం? దేవుని జ్ఞానంలో మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. ఒక సమయం దగ్గర పడుతుంది కాబట్టి, అలాగే ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీసివేసుకోవాలంటే ఒక పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం చూద్దాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:14. మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏం చేస్తుందండి? యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆ రక్తం ద్వారా నేను కడగబడి ఉన్నాను కాబట్టి ఆ రక్తం ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సాదృశ్యమైన రక్తము రొట్టె శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మనం తీసుకుంటాం. అది మనల్ని శుద్ధి చేస్తుంది. మునుపు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడ్డాం. మనము దేవుని కుమార్తెగా ఉన్న మనము ఇంకా ఇందులో ఇవన్నీ కూడా ఉంటే, ఈ చెడ్డ గుణాలు మనలో ఉంటే, ఈ 13 కూడా ఉంటే మనము దేవుని చూడము. ఈ చెడ్డ అన్నీ కూడా మన హృదయంలో ఉన్నాయి. ఈ చెడ్డ హృదయంలో ఉంటే మనము దేవుని చూడము. ఈ మంచిగా ఉంటే యేసుక్రీస్తుని, యేసుప్రభుని మన హృదయంలో ఉంచుకుంటే దేవుని చూస్తాం. ఒకవేళ ఈ చెడ్డ గుణాలు మనలో ఉంటే దేవుని చూడము. అందుగురించి ఎబ్రీయులకు రాసిన పత్రికలోనే 10:22 ఎలాగండి? యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరుదుము. అంటే ఈ యొక్క హృదయాన్ని సరిచేసుకుంటూ, కడుక్కుంటూ, యేసుక్రీస్తు యొక్క రక్తమే పవిత్ర చేస్తుంది అని నమ్మి ఆయన సన్నిధానంకు మనం వస్తున్నాం. పోయిన వారం నుంచి ఈ వారం వరకు వచ్చిన మనము మన హృదయాలు, మనస్సాక్షి ఎలా ఉందో, ఒకవేళ ఇటువంటి చెడ్డ గుణాలు మనలో ఉంటే మనం దేవుని చూడము. అదే యేసుక్రీస్తు మనలో ఉంటే దేవుని చూస్తాం అని చెప్తూ, ఒకవేళ మీరు కడగబడిన తర్వాత మళ్ళా అదే స్థితిని జ్ఞాపం చేసుకుంటే మీ పరిస్థితులు ఎలాగ ఉంటాయి అని చెప్తాడండి. ఆ మాట చూద్దాము. రెండో పేతురు 1:1 పేతురు రాసిన రెండో పత్రిక 1:9.
చాలండి. గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును ఇవి ఎవనికి లేకపోవనో అన్నాడండి. ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, పూర్వస్థితి అంటే మనము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా బాప్తిజం ద్వారా కడగబడిన మనము ఆ పూర్వస్థితిని మర్చిపోయి, శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఒకవేళ మర్చిపోతే మనం ఎలా ఉంటున్నామంట? మనం ఎందుకు బాప్తిజం తీసుకున్నాము, ఎందుకు రక్షణ పొందాము? పరలోకానికి వెళ్ళాలని, పరదేశంలోకి ఉండాలని బాప్తిజం తీసుకున్నాము. మనం యేసుక్రీస్తు యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి కుమారులు అవ్వాలని బాప్తిజం తీసుకున్నాం. కాబట్టి పూర్వస్థితి మర్చిపోయి మన బాప్తిజం తీసుకున్న సంగతి మర్చిపోయి పోతే మనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే గుడ్డివారును దూరదృష్టి లేనివారు. దూరదృష్టి అంటే ముందు జరిగేది మనకు తెలుస్తూ ఉంటాయి. గుడ్డివారు అంటే ముందు ఏమున్నాయో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ పేతురు గారు చెప్పేది కొన్ని అమర్చుకోండి మీరు అన్నాడు. కొన్ని మీలో అమర్చుకోవాలంటాడు. ఇందులో హృదయంలో అమర్చుకోండి ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం. అదే 5వ అధ్యాయము, పేతురు రాసిన పత్రికలు ఉంటే 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే విశ్వాసము అంటాడండి. విశ్వాసము, రెండోది సద్గుణము, మూడోది జ్ఞానము, ఆసన గ్రహము, సహనము, ఆరు భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవి అమర్చుకోమన్నాడండి. విశ్వాసం నీకు నాకు ఉందా లేదా? విశ్వాసం అన్నది నీకు నాకు ఉందా లేదా అన్నది అంటే విశ్వాసం ఎలా పెరుగుతుంది అన్నాడండి రోమిలకు రాసిన పత్రిక 10:17లో. ఈయనట క్రీస్తుని గురించి అంటే ప్రతి ఆదివారాన్ని, బుధవారాన్ని, శుక్రవారాన్ని ప్రార్థన కూటాల్లో మనం ఆలకిస్తాం. అలాగా విశ్వాసం పెంచుకుంటున్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని మీద నమ్మకము, ఎటువంటి కష్టకాలం కూడా దేవుని యందు ఉండాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి, ఆయన కష్టాలు అనిపించాడు కాబట్టి ఆయన మాదిరి అనుకుంటే విశ్వాసాన్ని పెంచుకుంటాం. విశ్వాసం నందు సద్గుణము, మంచి గుణము, మంచి గుణాన్ని పెంచుకుంటాం. సద్గుణమందు జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పెంచుకుంటుంటాం. జ్ఞానమునందు ఆసనగ్రహం. అమ్మా నిద్రపోకండి బాబు, నిద్రపోతున్నారు. ముగించేస్తాను, టైం అయిపోయిందిలే. అయినా కానీ ఇంకా కొంచెం 10 నిమిషాలు ఎగ్జిట్ తీసుకుంటారు కానీ సమయం కొలకొని ముగించేస్తాను. నిద్ర అవుతుంది. చూడండి, నిద్రను బయటకు వెళ్ళి మొహం పెట్టుకుని రండి. ఆసనగ్రహము, జ్ఞానమందు ఆసనగ్రహం. ఆసనగ్రహం అంటే ఏంటి? ఆసనం నిగ్రహించుకోవడము. దురాశకి వెళ్ళకంట. ఆశ ఉంటుంది, దురాశకి వెళ్ళిపోకూడదు. ఆసనగ్రహం ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ అండి. 1 గంట 2 గంటలు పట్టొచ్చేది. అందులో ఉన్న మాటలు మీకు చెప్తున్నాం. కానీ ఆశను నిగ్రహించుకోవడం అంటే మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం అన్నది, దురాశకి వెళ్ళిపోకుండా ఉండడం అన్నది ఆసనగ్రహం.
ఇరుగువారు పొరుగు వారిని చూసి వారు కారు కొన్నారు లేదా బండి కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కొట్టుకున్నారు అనుకుని వాళ్ళు చూసి మనకి దురాశకి వెళ్ళకూడదు. మనకున్న దాంట్లో ఆశను నిగ్రహించుకోవాలి, ఉన్న దాంట్లో పిల్లలు పెట్టాలి, అంతేగాని దురాశకి వెళ్ళిపోకూడదు. అందుగురించి ఏమంటాడంటే జ్ఞానమందు ఆశానిగ్రహం సహనము. ఈ సహనం అన్నది మా అందరిలో ఉండాలి. అది మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది ఆ సహనము. ఆయన ఓర్చుకున్నాడు, ఆయన కొట్టినప్పుడు గుద్దినప్పుడు ఓర్చుకున్నాడు. కాబట్టి మనము ఓర్చుకోవాలి. అందుగురించే యాకోబు రాసిన పత్రిక 1:12 చూస్తే శోధనలు సహించేవాడు ధన్యుడు అన్నాడండి. ధన్యత, సహనం ఉండాలి మనకి. ధన్యత ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి ఆశానిగ్రహం సహనము, ఆ సహనము నీలో నాలో ఉండాలి. సహనం అంటే భక్తి. భక్తి అంటది స్త్రీలు రాగానే లోనకు రాగానే ముసుకేసుకుంటూ ఉంటారు. అదే భక్తి, వేసుకోవాలి తప్పదు. అధిక భక్తి కాదు, వినయము. అక్కడికక్కడగా దేవుని సన్నిధికి రాగానే వినయం ఉంటూ ఉంటారు. బయటికి వెళ్ళబడికి స్త్రీలు ఎలా ఉంటారంటే ఇంక చెప్పకూడదు, ఇదంతా యోచనలు అవుతుంది. ఆ విధంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. భక్తి ఏదనగా అంటున్నాడండి యాకోబు రాసిన పత్రిక 1:27 దిక్కులేని పిల్లలకు ఎదురాలను ఇబ్బందుల్లో ఆదరించుట. అంటే ఇహలోకమాని అంటే ఇవన్నీ చదువుకున్నాను నీలో రాకంట యేసుక్రీస్తుని ధరించుకున్నవారు సహనము భక్తి పెంచుకోవాలి. దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు. కీర్తనలో 128 కీర్తన 1 ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే అది భక్తి. భయము భక్తి కలిగి ఉండాలి. అలాగే భక్తి యందు సహోదర ప్రేమ. భక్తి ఉంటే సరిపోదు. దేవుడు అంటే భయము భక్తి ఉందని అనుకుంటే సరిపోదు. అది ఏం కావాలా? సహోదర ప్రేమ కావాలి. సహోదర ప్రేమ ఎలా వస్తుంది? మరి ఆపదలోనూ ఆదుకోవడము. వెళ్ళేడు అందరిని కూడా కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన ముగించిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. అది కాదండి సహోదర ప్రేమ అంటే. ఒక్కొక్కరిని వందనాలు తెలియజేస్తూ సెకండ్కి ఇస్తూ ఎలాగున్నారు బాగోగులు తెలుసుకొని వెళ్ళడం అన్నది ముఖ్యం. ఇక్కడి నుంచి సమయం వెళ్ళిపోతే మనం ఏమైపోతాం మనకు తెలియదండి. మన పనిపాట్లో మనం ఉంటాం. ఉన్న సమయంలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరిని కలుసుకొని వెళ్ళడం అనేది మంచిది. అది సహోదర ప్రేమ. అలాగే ఆపదలో ఉన్న ఆదుకోవడం అన్నది సహోదర ప్రేమ. వారి గురించి ప్రార్థన చేయడం అన్నది సహోదర ప్రేమ. అలాగే దయ. దేవునికి దయ కనికరం ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తులో దయ ఉంది. అలా కూడా మనం కూడా ఇతరుల్ని ఆ దయ కనికరం చొప్పున మనం ప్రేమించాలి, ఆదుకోవాలి, దేవుని కుమారులుగా ఉందాము. ఇలాగా దేవుని యందు మరి ఎన్ని కూడా అమర్చుకుంటే యేసుక్రీస్తులో ఇటువంటి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ యేసుక్రీస్తుని మనం ధరించుకుంటే ఇదంతా లింకు చైన్ సిస్టంలో ఉన్న పరిస్థితులు మనం ఉంటే ఇవన్నీ మనలో ఉంటే ఇవన్నీ పోతాయండి. ఇవన్నీ పోగొడతాం. ఇవన్నీ పోగొడతాం. ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ చెడు గుణాలు పోతాయి, ఈ మంచి గుణాలు మనం సంపాదించుకుంటాం. కాబట్టి ఇప్పటి వరకు శ్రద్ధగా ఆలకించిన మనము ఒకసారి చూద్దాము. హృదయ శుద్ధి గల ధన్యులు వారు దేవుని చూసి ఎలా ఉంటుంది దేవుని చూస్తామన్నది ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నాం. అందరికీ వందనాలు.